నమస్తే చేతనకు స్వాగతం. దేశం మొత్తం దీపావళి పండుగని సంబరంగా జరుపుకుంటున్న ఈ వేళ దీపం కాదు కదా, ఇంట్లో కరెంటు కూడా లేని ఈ గుడిసెల బతుకులు ఛిద్రమైపోతూ ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శివాజీనగర్లో గుడిసెల్ని తొలగించి మరో చోట పునరావాసం కల్పిస్తాము అన్నటువంటి అధికారులు అక్కడ పునరావాసం కల్పించకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిని కూడా చెదరగొట్టారు. చెల్లా చెదురుగా తలో దిక్కున ఫుట్పాత్ మీద బతుకుతున్నటువంటి ఈ శివాజీనగర్ బతుకుల్ని దీపావళి సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో వెదురు బుట్టలు అల్లుకుని జీవిస్తున్నటువంటి ఈ పేద బతుకుల జీవితాల్లో వెలుగు నీడలు దోబూచులాడుతున్నాయి. కాసేపు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇళ్లు ఇస్తామని చూపిస్తారు, మరోసారి వీళ్ళని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. అసలు వీరి జీవితంలో ఏం జరిగిందో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మొట్టమొదటిసారిగా ఇక్కడ మీకు ఇళ్లు ఇస్తామని చెప్పినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది? మేము ఉన్నాం సంది 70 ఏళ్ల సని, 30 ఏళ్ల సని కాదు, మేము ఉండేది 70 ఏళ్ల సని ఉన్నది. రోడ్డు మీద బుట్టల్లి గుళ్ళకు అందరు కూలికి పోయి అందరు గుడి అన్నం తిని రోడ్డు మీద బతికి ఉండేటోళ్ళకి అద్దవర్ధం చేసి మాకు ఇళ్ళ కొడుతురు. మాకు తలం లేదు, మాకు ఇది లేదు. ఏంటంటే మాకు ఇది ఆగనే ఇంత అడుకొత్తిన లేక మాకు ఎవరు రూమ్ ఇయ్యరు. మేము బతుకుతారు, మాకు రోడ్డు మీద ఉంది కానీ లోపల ఇచ్చినా దూరం ఇచ్చినా కానీ మా బతుకుతారు లేదు. నెల అవుతుంది, పీకేస్తుంది, బిలేడ్లు పెట్టి కోస్తుంది, కోపిస్తుంది, చెయ్యి గిందలతోటి కోపిచ్చి కూడా మళ్ళీ కొడుతుంది. చూసి రాలే బండ్ల కూడా ఇస్తా అని చెప్పారు కానీ 4 నెలలు అయినాక ఇస్తాము మీరు ఓరు అన్నది పట్ట ఇచ్చింది. వెంటనే గుడిసెకు పొక్కులింగ్ పెట్టి తీపిచ్చింది. మేమేం సామాన్లు కూడా చదువుకోలేదు. మేము చదువుకుంటాం అంటే కూడా బద్మాషులు అదేదానికి కొట్టడానికి వచ్చింది, పోలీసు వాళ్ళని తోలుకొచ్చింది, కొట్టిపించింది. కానీ మేమేం సామాన్లు కూడా చదువుకోలేదు. సగం సామాను మట్టిలోనే కలిసిపోయాయి. బుట్టలు అన్ని పోయినాయి, బట్టలు కూడా పోయినాయి. వాళ్ళని ఏం తీసుకోలేదు కానీ దబ్బా తీసుకుంటుంటే కూడా తీసేసింది. 4 నెలల తర్వాత ఇస్తాను పట్టకాయదం అని ఇచ్చింది. అది పట్టకాయదం అని మాకు తెలియదు, మాకు చదువులు రా, మేము చదవలేదు, మాకైతే తెలియదు. మేము అసంటోళ్ళకి చూపిస్తే బండ్లకు కూడా అన్నారు కానీ ఆ బండ్లకు కూడా ఎక్కడో మాకు తెలియదు. మేము వచ్చినామంటే ఇక్కడనే ఉన్నాం. మా తాతల కాడ నుంచి కానీ మేము పిల్లలం కానీ పిల్లలు అప్పుడు సాబాగ్ గుడి కాడ ఆడుకునేది ఇక్కడనే ఉండే, పెళ్లిళ్ళు అయినా కూడా ఇక్కడనే ఉండం. మేము ఇంకెక్కడ వెళ్ళలేదు, మాకు ఏం తెలియదు. రైట్ అమ్మా, ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇంకో చోటికి ఇస్తామని చెప్పారు కదా, ఆ బండ్లగూడలో ఉన్న ఇల్లు అక్కడ ఏముంది, మీరు పోయినరా చూసినరా? दिक्कतों बोले मगर दिखाए भी नहीं, लेके गए भी नहीं. बहुत हमारा मैडम ऑटो मैडम बहुत टू मच कर रहे, उनका लिए आप कुछ हेल्प कर. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పిండ్రు? ఇప్పుడు ఇక్కడ గుడిసె తీసిండ్రు, చేయవద్దు, ఎక్కడ బతుకురి, ఎక్కడ రోడ్డు మీద బతుకురి, ఎక్కడ రూమ్ లో పోరి, మాకు రూమ్ ఇస్తలేరు. మేము పోతాం, మాకు చూపి మేము పోతాం. ఈ జాగా ఉంది, ఈ తలం ఉంది, ఇంట్లో పోమంటే పోయేటోళ్ళం. ఆ ఏటుగా తీసుకుపోయి అక్కడ పడేసి, ఆ ఎట్లా పడేసి మూసినది ఎట్లా పడేసి అక్కడ ఇక్కడ తీసుకుపోయేదే మా బతుకుతారు లేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? మేము ఉండేది ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే రోడ్డు మీదనే ఉంటున్నాం. కానీ మమ్మల్ని ఉండనిస్తలేదు, వెళ్ళిపోమని చెప్తుంది. 4 నెలల టైం పెట్టింది కానీ ఆ 4 నెలలు ఇచ్చేది మాకు గ్యారెంటీ లేదు. ఆమె అక్కడ బండ్ల కూడా చూపిస్తా అంటుంది కానీ ఆ బండ్ల కూడా చూపించేది కూడా మాకు గ్యారెంటీ లేదు. మాకు ఇచ్చేదాకనే మేము వెళ్ళిపోతాం, మేము అంతవరకు దాకా మేము వెళ్ళాము, మేము ఇక్కడనే ఉంటాం. సో ఇప్పుడైతే మీకు నీళ్లు కానీ ఏది కానీ నీళ్లు కూడా ఇవ్వద్దు అంటుంది మేడం. మమ్మల్ని నీళ్లు కూడా పెట్టొద్దు అని చెప్పింది. ఆడ నీళ్లు కూడా పట్టనిస్తలేరు మమ్మల్ని, అంత ఇబ్బంది అయిపోతుంది మాకు. उनको पानी ना को दो, रोड में उनका सामान फेंक दो, उनका बच्चा लोगों को स्कूल में जाने ना को दो बोल के उन लोग बोल रहे. अब हमारा इन लोग का जिंदगी ये रोड में है. हमारे को दूसरा जगह अगर दिखाए तो उन लोग कैसे गाड़ी में किराया, उन लोग का व्यवहार पूरा उन लोग को जाने आने को किराया लग जाता. ये क्यों मैडम नहीं समझ रहे? उनको बोले तो भी उन्हें सुनने का नाम ही नहीं. पुलिस वाले को ला रहे, आरटीआई मैडम का हाथ के नीचे जो लोग हैं उन्होंने आके मार रहे, बच्चों को बैग दे रहे, हमारा बच्चा लोग स्कूल को जा रहे उनको भी घिच घिच के मार रहा है. ये क्या है मैडम? इसीलिए मैं आपको
రిక్వెస్ట్ అమ్మా, ఇప్పుడు ఎక్కడ రోడ్డు మీద ఉన్నారా మీరు? ఎక్కడ గుడిసె ఎక్కడ? రోడ్డు మీదనే ఉన్నాం మేడం, రోడ్డు మీదనే ఉన్నాం. బుట్టలు తీసి అక్కడ పడేస్తారు, కాగితాలు నింపేస్తారు. రోడ్డు మీద పొద్దున్నాక అక్కడ ఉన్నాం, తెల్లందాక వచ్చి ఇక్కడ వండుకుంటున్నాం. ఇబ్బందిగా ఉంది. పీకేస్తారు, ఇక జరసేపు అయితే వస్తారు, పీకేస్తూనే ఉంటారు వాళ్ళని తోలిస్తే. ఉండొద్దు, అసలే ఉండొద్దు ఇక్కడ, మీరు వెళ్ళిపోవాలి అని చెప్తారు. కానీ మాకు ఆ కాగితాలు ఇచ్చిన కాగితాలు మా అసలు కాగితాలు ఇవ్వలేదు. మేము ఆ డూప్లికేట్ కాగితాలు ఇచ్చింది, మీరు వెళ్ళిపోరని ఏదో ఒకటి సంతకాలు చేపించుకుంది మమ్మల్ని గుడిసెలు తీసేసేదాకా. తీసేసినాక ఇంకా అది ఆట ఆడిస్తుంది మమ్మల్ని, వస్తుంది పీకుతుంది. మేమేమో ఇంకా పోలేక ఇక్కడనే రోడ్డు మీదనే ఉంటున్నాం. ఇక అదంతే. అక్కడ నీళ్లు లేవు, నీళ్లు ఇయ్యొద్దని చెప్తుంది. అక్కడ సాయిబాబా గుడి కాడ తెచ్చుకుంటాం. అక్కడ కూడా చెప్పేసి నీళ్లు పట్టుకోవద్దని చెప్తే అక్కడ కూడా వటరిస్తలేరు. బతలాడి కాళ్ళేళ్ళు మొక్కి పట్టుకొచ్చుకుంటున్నాం. కరెంట్ లేదు, నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు. ఇక్కడ ఉన్న మామూలు బతుకు, గుడిసె బతుకు కూడా మంచిగా లేదు. ఇక్కడ గుడిసెలో సౌకర్యం ఉందా, ఏమన్నా మంచిగా ఉందా అని లేదు. మరి ఇప్పుడు ఏం పండగ లేదు, దీపావళి లేదు, ఏం లేదు. ఏమన్నా ఉంటే ఎక్క పండుగ పోయినా కానీ మాకు వెనక ముందు బుగులే, ఎక్కడ పిలిచినా కానీ పోయినా కానీ బుగులే. ఎక్కడ పోయినా ఈ ఒక్క గిన్నె ఉన్నా అని పడగొడితే మాకు గిన్నె దొరకదమ్మా. మా గిన్నెలు మాకు తేతానికి లేట్ అవుతుంది. ఆ గిన్నె కూడా పలగొడుతురు, ఆ బొగ్గలు కూడా పలగొడుతురు. టిఫిన్ సేమని కూస్తే కూడా ఈడ రెత్త మీద కొడుతురు. ఎక్కడ మోగలు ఆడాలి, లేడీస్ కొడతారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత కష్టం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళమంటున్నారో చెప్పట్లేదు. అంతేనండి? ఎక్కడ ఉంటున్నారన్నా మీరందరూ? ఇప్పుడు ఎక్కడికి పోయి ఉంటున్నారు? ఇక్కడనే ఉంటున్నాం. ఆమె ఎలా వచ్చినా కానీ ఇక్కడనే గుడిసెలు కవర్ వేసుకొని ఉంటున్నాం. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ రాత్రి అమ్మ గుడి ఉందా, అక్కడ షాప్ ఉండే ఒకటి. ఈ గుడిసెలో ఉన్నది కూరగాయలు అవి ఇవి షాప్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ముందు అలా గడ్డి కోస్తుంటాయి, కింద గడ్డి కోసి చెట్లు ఉంటుండే, అరటి చెట్లు, అవి అమ్ముకొని మీరు అమ్ముతుంటున్నాను. ఇప్పుడు చదగా కుట్ట అయిపోతే ఆడ దుకాణం పెట్టున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ పొమ్మంటే అదే బల్ల కూడా తీస్తా అంటారు. ఇచ్చారు మాకు. ఏమిచ్చారు మీకు? కాగితం బండ్లగూడలో అని. సో బండ్లగూడలో ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పారు. అది ఇల్లు ఇచ్చినాక ఇంటికి కాల్ చేస్తా అన్నారు మేడం, ఎంఆర్ఓ మేడం. ఓకే. కానీ మాకు ఒకటిసారి మొత్తం ఇది చేసేసింది. ఇంకా అక్కడ ఇల్లు పోయొచ్చిండ్రా? అక్కడ ఎలా ఉంది మరి? అక్కడ ఇల్లు ఇది పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, మీకు నంబర్ ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్ళిండ్రా? చూసి పంపిస్తాము, తీసుకెళ్లి మేము వదిలేస్తాము, అప్పటి వరకు చేయండి అని చెప్పి అన్నది. ఇక్కడ పోలీసు వాళ్ళకి తెస్తున్నాం వాళ్ళు. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చిన తర్వాత ఏమిటి మన ప్రాబ్లం? అక్కడ ఇల్లు ఏమి ప్రాబ్లం? మీకు ఇల్లు చూపించిన తర్వాత నేను అక్కడ పంపించేస్తా, ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోవాలన్నారు. మేమందరం కూడా ఒప్పుకున్నాం దానికి. మాకు రూమ్ కావాలా, రూమ్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడికి వెళ్ళి అన్నాం. 5 days నుండి వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పటి నుండి పిల్లల్ని అట్లా ఫుట్పాత్ మీద వేసినాము. ఏ లారీ వస్తుందో, ఏ బస్సు వస్తుందో, ఏ కార్ వస్తుందో గుర్తుందో అని తెలియదు. మొత్తం మీద మాత్రం ఏంటంటే మేము తెగిడిచిపోయినాం. ఇక వస్తాం బత్తే పోతాం, మాకు ఇల్లు చూపించేంత వరకు మేము పోము.